మన దగ్గర రోజ్ నెఫ్ట్ రిఫైనరీ అనేటటువంటి సంస్థ ఉంది. మన దేశంలో రిఫైనరీలు అంటే ఏం లేదు. ఏ దేశంలో ఆయిల్ తక్కువకు వస్తుందో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తారు. అది రష్యా దగ్గర నుంచి వచ్చిన, ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన, ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చిన, ఇతర ఆయిల్ అమ్మే దేశాల నుండి వచ్చిన, అక్కడ తక్కువ రేటుకు ఏ దేశంలో తక్కువ రేటుకు దొరికితే అక్కడి నుంచి కొనుక్కొచ్చేసేసి ఈ రిఫైనరీలో దాచిపెడతారు. అక్కడ శుద్ధి చేసి మళ్ళీ లేదా ముడి ఆయిల్ని తీసుకొచ్చి శుద్ధి చేసి మళ్ళీ ఇతర దేశాలకు అమ్ముతూ ఉంటారు. ఇట్లా అమ్మేటటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈ రోజ్ నెఫ్ట్ రిఫైనరీ అనేటటువంటి దాని మీద ఇప్పుడు యూరప్ ఆంక్షలు పెట్టింది. ఎందుకయ్యా అంటే ఈ సంస్థ రష్యా నుంచి ఆయిల్ కొంటోంది, రష్యా ఆయిల్ని కొని మా దేశాలకు అమ్ముతోంది, కాబట్టి దాని మీద నిషేధిస్తున్నామని ప్రకటించింది. భారతదేశం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. డబుల్ స్టాండర్డ్స్ పాటించొద్దు అంటూ యూరోపియన్ యూనియన్కి ఘాటుగా సమాధానం చెప్పింది. బట్ వాళ్ళు మారరు. కానీ రియాక్ట్ అయ్యాం, ఊరికినే మనకెందుకులే అని భయపడిపోవడం కాకుండా మీరు చేస్తోంది తప్పు అని చెప్పాం. ఎందుకంటే చైనా అయినా సరే రష్యా నుంచి, ఇరాన్ నుంచి కొన్న ఆయిల్నే ఈ దేశాలకు అమ్ముతోంది. భారత్లో ఉన్నటువంటి రిలయన్స్లు అయినా ఇవన్నీ కూడా అట్లా రష్యా, చైనా నుంచి కొన్నవే అమ్ముతున్నారు. డైరెక్ట్గా వాళ్ళ నుంచి కొంటలేదు, మన దగ్గర నుంచి కొంటున్నాము అన్నటువంటిది. ముఖ్యం ఎక్కడ ఉందంటే చుట్టూ చూపించడం. 100 రూపాయలు దాన్ని 300, 200 రూపాయలు పెట్టి కొనుక్కుని వాళ్ళకి 300కి అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యం. దీని నేపథ్యంలోనే ఇప్పుడు శాంతం ఆపేసుకుంటే వాళ్ళకే స్ట్రగుల్ అవుతుంది. కానీ అమెరికా ఒత్తిడికి తల ఒగ్గి యూరోప్ ఈ నిర్ణయం తీసుకుందన్నమాట.